వారాహి నవరాత్రులు మరియు అమావాస్య వచ్చిందంటే చాలండి దాదాపు ఈ దేవాలయానికి 50,000 నుంచి 2 లక్షలకు పైగా భక్తులైతే విశేషంగా వచ్చి వారాహి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మరీ ముఖ్యంగా వారాహి నవరాత్రులు అమావాస్య రోజున వారాహి అమ్మవారితో పాటు మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు, అలాగనే మనకి అయ్యప్ప స్వామి వారు మరియు హనుమంతుల వారు, మహాదేవుడు, నందీశ్వరుడు, బలిపీఠం, ఆకాశానికి తాకే ఎత్తైన ధ్వజస్తంభం పక్కనే మనకి కాలభైరవ స్వామి వారు దర్శనమిస్తారండి. అమావాస్య రోజున విశేషమైన పూజలు అందుకుంటారు కాలభైరవ స్వామి వారు. అలాగనే మనకి ఇక్కడ అమ్మవారి వాహనంతో పాటు జంట నాగులు దర్శనమిస్తాయండి. మూడవ శక్తివంతమైన వారాహి దేవి దేవాలయం అండి మన హైదరాబాద్ సికింద్రాబాద్ లోనే. వారాహి దేవి నవరాత్రుల్లో పసుపుతోటి, కుంకుమతోటి, గంధంతోటి, లీలతోటి విశేషమైన అభిషేకం చేస్తారు. అలాగనే అమ్మవారికి పంచామృతాల అభిషేకాలు పెరుగుతోటి, పాలుతోటి, నెయ్యితోటి, తేనెతోటి, చక్కెరతోటి చేయడం జరుగుతుంది. వారాహి నవరాత్రులు వస్తున్నాయంటే చాలండి ఈ దేవాలయంలో చేసే అభిషేకాలు చూడడానికి, మరీ ముఖ్యంగా ఇక్కడ ఇచ్చే హారతిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు, కొన్ని వేల మంది కాదండి కొన్ని లక్షల మంది భక్తులు ప్రతిరోజు విశేషంగా వచ్చి అమ్మవారి అభిషేకంతో పాటు అమ్మవారికి ఇచ్చే హారతి చూడడానికి వస్తారు. ఈ ఆలయంలో దాదాపు 21 హారతిలు ఇస్తారండి. ఈ ఆలయంలో ఇచ్చే అంత హారతులు ఇతర ఏ దేవాలయంలో ఇవ్వరు అని చెప్పొచ్చు. అలాగనే ఈ దేవాలయంలో ఉన్న హోమగుండం అంత పెద్ద హోమగుండం ఇతర ఏ ఆలయంలో లేదండి. వారాహి నవరాత్రులకి, అమావాస్యకి విశేషమైన హోమాలు జరుపుతారండి. అలాగనే ప్రతిరోజు వచ్చే భక్తులతోటి కుంకుమ అర్చన చేయడం జరుగుతుందండి. ఇక్కడ పేపర్ ప్లేట్స్ లో మనకి కుంకుమ మరియు అమ్మవారి యంత్రం ఉంటుంది. వచ్చే ప్రతి ఒక్క భక్తులతోటి, స్త్రీలతోటి కుంకుమ అర్చన జరిపిస్తారండి. వేద మంత్రాలతోటి ప్రతిరోజు ఒక రోజు ప్రవచనలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ ప్రవచనల కోసం ఎక్కడెక్కడి నుంచో మన హైదరాబాద్ సికింద్రాబాదే కాదండి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది ఈ నాగారం అనే ఏరియాకి వచ్చి వారాహి దేవి నవరాత్రులలో పాల్గొంటారండి. ఇక్కడ జరిగే కుంకుమార్చన గాని, అభిషేకం గాని, హోమం గాని, ప్రవచనలు గాని, హారతి గాని, అన్నప్రసాదన కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటారు. మన హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరు ఈ వారాహి దేవి నవరాత్రుల్లో ఒక్కసారైనా ఈ ఆలయానికి విచ్చాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు ఇక్కడ కుక్ చేస్తామండి. ఎవ్రీడే 1000 నుంచి 1500 మెంబర్స్ దాకా మేము క్యాటరింగ్ చేస్తాము. ఇది మాకు 35 ఇయర్స్ నుంచి ఉంది క్యాటరింగ్. మీరు చూశారు కదండి ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాటరింగ్ వాళ్ళతోటి ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం జరిపిస్తారండి. వాళ్ళు మాస్టర్ చెఫ్స్ అండి. మన హైదరాబాద్, సికింద్రాబాద్, హోల్ తెలంగాణలోనే ఏ ఆలయంలో కూడా 9 రోజులు అన్నప్రసాదన కార్యక్రమం జరిపారండి. కేవలం ఈ ఆలయంలో మాత్రమే 9 రోజులు వారాహి నవరాత్రులప్పుడు అన్నప్రసాదన కార్యక్రమం జరుపుతారండి. ఈ అన్నప్రసాదన కార్యక్రమంలో ఏమేమి ఏర్పాటు చేశారంటే వాటర్ మరియు బగారన్నం, వైట్ రైస్, పప్పు, కర్రీ, సాంబార్, చట్నీ, స్వీట్స్ అండి. వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడ అన్నప్రసాదన కార్యక్రమం స్వీకరించి వెళ్తారండి. పూజారి గారి మాటలో విందాం. వారాహి దేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి దేవస్థానం, లోకేష్ నగర్ కాలనీ, నాగారం. విశేషంగా ఈ యొక్క దేవస్థానంలో ప్రతి అమావాస్య రోజున వారాహి అమ్మవారికి అభిషేకము, వారాహి హోమ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ప్రతి పౌర్ణమికి కూడా వారాహి అమ్మవారి హోమం, అభిషేకం జరుగుతూ ఉంటుంది. బుధవారం అయ్యప్ప స్వామికి, శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకము, కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన ఏవైనా సమస్యలున్నా, కోర్టు విషయాలు ఏవైనా ఉన్నా కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే తొందరగా దోషాలు తొలగిపోతాయి అని చెప్పడం జరుగుతుంది. చాలా వరకు భక్తులకు కూడా ఇక్కడ వచ్చి అమ్మవారిని ఆరాధన, పూజ చేసినందుకు చాలా రకాల సమస్యలు పరిహారమైనని చెప్పి భక్తులు మాకు చెప్తా ఉంటారు. అదేవిధంగా హైదరాబాద్లో అరుదుగా ఉన్న దేవాలయంలో ఇది 3వ దేవాలయము. మొదటిది దిల్సుఖ్ నగరు, రెండోది అల్వాలు, మూడోది మా దేవాలయం వారాహి దేవాలయము. కావున భక్తులందరూ కూడా వీచేసి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్ష పొందవలసిందిగా మనవి. శ్రీమాత్రే నమః. శారదా పరమేశ్వర్యే నమః. ఈ యొక్క ఆషాఢ మాసంలో పవిత్రమైనటువంటి గుప్త వారాహి నవరాత్రుల్లో సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకించి ఒక్కొక్క రోజున ఒక్కొక్క వారాహి స్వరూపంలో ఉంటుంది అమ్మవారు. ఒకరోజు స్వప్న వారాహి అని, ఒకరోజు కిరాత వారాహి అని చెప్పేసి, అలాగే ఇంకొక రోజు ఉగ్రవారాహి అని చెప్పేసి ఇలా 9 రూపాల్లో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాం. అందులో ఇక్కడ విశేషంగా భక్తుల చేత కూడా
ఎందుచేత అంటే అమ్మవారి దగ్గర అందరము సమానమే అనేటువంటి భావంతో అందరికీ కూడా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి, లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోవాలి, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క చేతుల మీదుగా కూడా అమ్మవారి యొక్క ఆరాధన జరగాలి అనేటువంటి సంకల్పంతో ఈ 9 రోజుల పాటు అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాలు, అదేవిధంగా ప్రతి నిత్యము కూడా ప్రాతకాలం యందున అమ్మవారికి విశేషంగా పంచామృతాభిషేకము, అనంతరము అమ్మవారి కోసమై ప్రత్యేకించి చేసేటువంటి వారాహి హోమము, అదేవిధంగా మరలా తిరిగి సంధ్యా సమయంలో అమ్మవారికి ప్రీతి కోసం చేసేటువంటి అభిషేకము, హోమము, అనంతరము అందరి చేత కూడాను కుంకుమార్చన కార్యక్రమాలు, ఇలా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ యొక్క నవరాత్రుల్లో అవుతూ ఉంటాయి. అదేవిధంగా రేపు గనక మనం చూసుకున్నట్టయితే గనక అమ్మవారి ప్రీతి కొరకై రేపు ఉదయము అలాగే రేపు సాయంత్రము కూడా చండీ హోమం అవుతూ ఉన్నది. అదేవిధంగా చిట్ట చివరి రోజు నాడు కూడా అమ్మవారి కోసమని మహావిద్య హోమము, ఇలా అనేకమైనటువంటి హోమాలన్నీ కూడాను భక్తులందరి చేత కూడా చేయించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం. జగదంబ అర్పణమస్తు. వారాహి హోమం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే కనుక అమ్మవారి యొక్క పేరు ఏమిటి అంటే దండనాయకి. మనం చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా ఎవరు శిక్షిస్తారు అంటే అమ్మవారి యొక్క చేతిలోనే ఉంటుంది. లలితా త్రిపుర సుందరి యొక్క ఆజ్ఞానుసారంగా వారాహి అమ్మవారి యొక్క కార్యాచరణ అంతా కూడా ఉంటుందన్నమాట. ఎవరిని శిక్షించాలి, ఎప్పుడు శిక్షించాలి అనేటువంటి నిర్ణయం లలితా త్రిపుర సుందరి అమ్మవారిదైతే వారిని ఏ విధంగా శిక్ష వేయాలి అనేటువంటి నిర్ణయం మాత్రం వారాహి అమ్మవారిది ఉంటుందన్నమాట. కాబట్టి మనము తెలుసో తెలియకో అనేకమైనటువంటి తప్పులన్నీ కూడా చేస్తూనే ఉంటాం. అటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమించడమే కాకుండా మానవ మాతృలందరికీ కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, ఒక మంచి ఇల్లు కావాలని, శత్రుబాధలు పోవాలని, అలాగే తన పైన ఉండేటువంటి దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క కలియుగంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే నరదృష్టి బాధ, ఇది కూడా తొలగిపోవాలి అంటే కనుక వారాహి అమ్మవారి యొక్క హోమం చేయడం వలన ఈ సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల లోకానికి ఏం కలుగుతుందంటే మంచి పంటలు కలుగుతాయి, అదేవిధంగా ధాన్యాభివృద్ధి పెరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క చేతిలో ఉంటాయి. కాబట్టి అమ్మవారిని ఆరాధన చేయడం వలన మన యొక్క కోరికలన్నీ కూడా తీర్చడమే కూడా కాకుండా లోకహితార్థమై అన్ని ప్రాణులకు కూడా ఆహారాన్ని ఇచ్చేటువంటి స్వరూపం వారాహి అమ్మవారి యొక్క స్వరూపం. వారాహి అమ్మవారు అంటే గనక పంటలన్నిటికీ కూడా అధిపతి ఆవిడ. కాబట్టి అటువంటి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల మనుషులందరికీ కూడా నానా బాధలన్నీ కూడా తొలగిపోయి సుఖము శాంతము కూడా లభిస్తుంది. జగదంబ అర్పణమస్తు. శ్రీమాత్రే నమః. నమోదేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః. నమ ప్రకృత్యే భద్రాయే నియతా ప్రణతాస్పదాం. ఇవి గుప్త నవరాత్రులు అంటారు, వారాహి నవరాత్రులు. ఇవి గోప్యంగా చేసేటటువంటి నవరాత్రులు. మన హైదరాబాద్లో ప్రఖ్యాతిగాంచినటువంటి నాగారం విలేజ్కు సంబంధించినటువంటి లోకేశ్వరి కాలనీలో ప్రసిద్ధిగాంచినటువంటి వారాహి క్షేత్రం. గత 2 సంవత్సరాలుగా మనం ఇక్కడ పూజలు అందుకోబడుతున్నాయి. ఈ గుప్త నవరాత్రులలో భాగంగా ఇది 4వ రోజు. విశేషంగా మనం ఉదయం 5 గంటలు అమ్మవారికి సుప్రభాత సేవ చేసి అభిషేకము మరియు మూలమంత్ర హవనంతో మరియు ప్రదోషకాల్లో కుంకుమార్చన, అదేవిధంగా మూలమంత్ర హవనం, చండీ హవనం, విశేషంగా సామూహికంగా కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. ఇది గత 2 సంవత్సరాలుగా వైభవంగా అంగరంగ వైభవంగపేతంగా మన హైదరాబాద్ భాగ్యనగరంలో ఇది 2వ క్షేత్రమైనటువంటి వారాహ క్షేత్రం. కాబట్టి ఇట్టి మహాక్షేత్రంలో గుప్త నవరాత్రులు నిర్వహించడం ఇది ఎంతో భాగ్యంగా భక్తులు అశేషంగా విశేషంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. అదేవిధంగా మనం సాయంత్రం పూజలు అయిన తర్వాత సాయంత్రం ప్రదోషకాల వేళలో 5 గంటలకు ప్రధానంగా పూజా కార్యక్రమాలు ప్రారంభమై అమ్మవారికి అర్చన, అనంతరం మూలమంత్ర హవనాలు, తదనంతరం సామూహికంగా కుంకుమార్చన నిర్వహించడం, అదేవిధంగా అన్నప్రసాద వితరణ మన బ్రహ్మశ్రీ కార్తీక్ శివకార్తీక్
ఈ ఆధ్వర్యంలో జరగడం చాలా విశేషంగా గొప్పతనంగా భావిస్తున్నారు ఇక్కడ ప్రజలంతా కూడా. వారి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు విశేషంగా జరగడం మహద్భాగ్యంగా భక్తులు కొనియాడుతున్నారు. దాదాపుగా ప్రదోషకాలంలో 500 మందికి అన్నప్రసాద వితరణ జరగడం విశేషంగా, అదేవిధంగా 500 మందితో భక్తులతో కుంకుమార్చన 14 రకాలుగా విశేషమైనటువంటి హారతులు అందుకోవడం మహద్భాగ్యంగా భావిస్తున్నారు భక్తులందరూ కూడా. ఇట్టి సదవకాశాన్ని భక్తులందరూ కూడా పాల్గొని వారాహీదేవి అనుగ్రహాన్ని పొందగలరు. శ్రీమాత్రే నమః. జై వారాహి. భక్తుల తరపున, మన ఆలయ అర్చక బృందం తరపున, రాకూరి డైరీస్ తరపున ధన్యవాదాలు. ఈ రోజు మనం నాగారంలో ఉన్న శ్రీ వారాహిదేవి ఆలయానికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. నేను అయితే బస్ మార్గంలో ఈ దేవాలయానికి చేరుకోబోతున్నానండి. నేను సైదాబాద్ నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ బస్ ఎక్కానండి. దాదాపు నాకు 40 రూపాయలు ఛార్జ్ పడింది ఆర్డినరీ బస్లో. సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్కి వెళ్ళానండి. నాకు బస్ టికెట్ వచ్చేసి 45 రూపాయలు ఛార్జ్ పడింది. ఈసీఐఎల్ నుంచి బస్సెస్ డైరెక్ట్ అయితే లేవు అండి ఆలయం లోపలికి. సో నేను వచ్చేసి ఇక్కడ ర్యాపిడో బుక్ చేసుకొని ఆలయానికి వెళ్ళడం జరిగిందండి. మనకి ఈసీఐఎల్ నుంచి నాగారానికి వెళ్ళే బస్సెస్ కూడా ఉంటాయండి. కాకపోతే నాగారం మెయిన్ రోడ్ నుంచి లోపలికి దాదాపు మనకి 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో ర్యాపిడో ఆర్ లోకల్ ఆటో మాట్లాడుకుంటే మనకి 100 నుంచి 150 రూపీస్ ఛార్జ్ పడుతుంది. నాకైతే ర్యాపిడోలో 66 రూపీస్ ఛార్జ్ పడింది ఈసీఐఎల్ నుంచి దేవాలయానికి. ఈ దేవాలయానికి నేను ఈరోజు 2 సారి విచ్చేసానండి. ఉదయం పూట వెళ్ళినప్పుడు ఈ దేవాలయం వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, ప్రతిరోజు ఈవినింగ్ వారాహిదేవికి విశేషమైన హోమాలు, అభిషేకాలు, పూజలు, అన్నప్రసాదన కార్యక్రమాలు జరుగుతాయి. మనకి కోటి దీపోత్సవం ఎంత గ్రాండ్గా జరుపుతారో అలా జరుపుతామండి. సో మీరు మార్నింగ్ పూట కంటే ఈవినింగ్ పూట విజువల్స్ అని ప్రతి ఒక్కటి కవర్ చేయొచ్చు. ఈవినింగ్ పూట రండి అని చెప్తే నేను ఈవినింగ్ పూట వెళ్ళానండి. సో మనమైతే ఈ ఆలయానికి చేరుకున్నామండి. ఈ ఆలయానికి చేరుకున్న తర్వాత ఇక్కడ బయట మనకి మొట్టమొదటిగా నాగదేవత మరియు కొబ్బరికాయ కొట్టే స్థలం కనిపిస్తుంది. ఈ ఆలయానికి వచ్చినప్పుడు మీరు కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలి అని కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంది, కొబ్బరికాయలు కొట్టండి. వారాహి నవరాత్రులప్పుడు ప్రతి ఒక్కరూ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నవారు ఈ ఆలయానికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం, ఆశీర్వాదం ఎందుకు తీసుకోవాలంటే, ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వచ్చే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులప్పుడు ప్రతిరోజు ఒక గెస్ట్ వచ్చి మన హిందూ ధర్మం గురించి అలాగనే వారాహి దేవి గురించి చెప్తారండి. ఆలయం లోపలికి వెళ్ళంగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుందండి. మీరు ఏదైనా కుంకుమ అర్చనం కానీ, హోమం కానీ, ఏదైనా అభిషేకం కానీ, ఏదైనా దాన ధర్మాలు చేయాలన్నా సరే, అన్నప్రసాదంలో కూడా పాల్గొనాలన్నా సరే ఇక్కడ ఈ పర్సన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మీరు వెనుకల చూస్తున్నారు కదా ఎన్ని పేపర్ ప్లేట్స్ ఉన్నాయో. ప్రతిరోజు దాదాపు 2000 మందికి అన్నప్రసాదం చేస్తారు. అలాగనే మనకి ఇక్కడ హనుమంతుల వారు దర్శనం ఇస్తారండి. అలాగనే మీద మనకి హనుమాన్ చాలీస్ అదంతా ఉంటుందండి. ఆలయంలో స్వామివారిని దర్శించిన తర్వాత హనుమాన్ చాలీస్ పారాయణం చేయండి. అలాగనే మనకి ఇక్కడ మహాదేవుడు విశేషంగా దర్శనమిస్తాడండి. ఇక్కడ విశేషమైన పూజలు శివరాత్రికి చాలా విశేషమైన పూజలు మహాదేవుడికి జరుపుతారండి. అలాగని ఇక్కడ హనుమంతుని దగ్గర మాత్రం శ్రీ రామనవమి, హనుమాన్ జయంతికి విశేషమైన పూజలు జరుపుతారండి. చాలా మంది దేవాలయాలకి వెళ్ళి బొట్టు పెట్టుకోవడం మర్చిపోతారండి. మీరు అస్సలు మర్చిపోకండి. మహాదేవుడి ఉపాలయం పక్కనే బొట్టు పెట్టుకునే స్థలం ఉంది. బొట్టు పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ హోమగుండం కనిపిస్తుంది కదండి. ఇక్కడ దసరా నవరాత్రులకి, వారాహి నవరాత్రులకి, అమావాస్యకి విశేషమైన హోమం జరుపుతారండి. ఇక్కడ ఫస్ట్ మనకి చూస్తే అయ్యప్ప స్వామి వారి దేవాలయం దర్శనమిస్తుందండి. 45 రోజులు అయ్యప్ప స్వామి వారికి విశేషమైన పూజలు, అభిషేకాలు, పడి పూజలు చేస్తారండి. ఇక్కడ నాగారం ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే అయ్యప్ప మాల వేసుకుంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగనే ముందుకు వెళ్తే మనకి జన సముద్రం కనిపిస్తుంది కదండి. ఇక్కడ ప్రతి వారాహి నవరాత్రులప్పుడు మరి అమావాస్య అప్పుడు మాత్రం దాదాపు 2 నుంచి 3 లక్షలకి మంది పైగా భక్తులైతే మన హైదరాబాద్, సికింద్రాబాదే కాదండి తెలుగు ఇతర రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి ఈ ఆలయంలో వారాహి దేవిని దర్శనం చేసుకుంటారు. అలాగనే మనకి ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది చాలా విశేషంగా. ఈ ధ్వజస్తంభం దగ్గర మనకి బలిపీఠం ఉంటుంది.
అలాగనే జంట నాగులు ఉంటాయి. అలాగనే మనకి ఇక్కడ కాల భైరవ స్వామి వారు ఉంటారు. అలాగనే అమ్మవారి వాహనం ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు మరియు వారాహి నవరాత్రులప్పుడు ఇక్కడ చాలా మంది కూష్మాండ దీపం, నిమ్మ దీపం, గుడా దీపం, ఆకు దీపం, కాకరకాయ దీపం, నిమ్మ దీపం లాంటి విశేషమైన దీపాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మీకు గనక ఏవైనా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్ట్ కేసులు, వివాదాలు, గొడవలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ విశేషమైన దీపాలు పెట్టడం మర్చిపోకండి. అలాగనే ఇక్కడ విశేషంగా మనకి వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తారండి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు అండి. మీరు ఏది కోరుకున్నా సరే వెంకటేశ్వర స్వామి వారిని చూసి మొక్కుతే చాలండి, వెంకటేశ్వర స్వామి వారు మీకు ప్రసన్నమైపోతారు. ఇక్కడ 3 ఆలయాలు ఉన్నాయండి. ఒకటి వారాహిదేవి, మరొకటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, అలాగనే ఇంకొకటి మనకి అయ్యప్ప స్వామి వారి ఆలయం. ఉప ఆలయంగా మనకి మహాదేవుడు మరియు హనుమంతుల వారు దర్శనమిస్తారు. ఇది మెయిన్ ఆలయం మాత్రం వారాహిదేవి దేవాలయం అండి. ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీరు మాత్రం 9కి పైగా ప్రదక్షిణలు చేయండి, కానీ తక్కువ చేయకండి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే 1, 3, 7 ప్రదక్షిణలు చేయండి, లేదా 5 ప్రదక్షిణలు చేయండి. అలాగనే ఇక్కడ హోమగుండంని దర్శించుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే వేద మంత్రాలతోటి దేవుళ్ళని దేవతలని పిలుస్తారండి. అంత శక్తివంతమైన హోమంకున్న శక్తి అది. ఇప్పుడు మనం వారాహి నవరాత్రులప్పుడు మరియు అమావాస్య అప్పుడు విశేషంగా హోమాలు ఎక్కడ జరుపుతారో ఆ స్థలానికి వెళ్దాం రండి. మీరు చూస్తున్నారు కదండి, దాదాపు ఇక్కడ మాత్రం 11 పూజారులు ఉన్నారండి. అలాగని ఇక్కడ 4 హోమగుండాలు ఉన్నాయండి. అత్యంత పెద్ద హోమగుండాలు ఈ ఆలయంలో ఉంటాయండి. విశేషంగా మీ జాతకరీత్యా చూపించుకొని పూజారి గారిని సంప్రదించి మీరు ఏ హోమాలు, ఏ అభిషేకాలు, ఏ యజ్ఞాలు చేస్తే బాగుంటుందో అవి చేయించుకోండి తప్పకుండా ఈ ఆలయంలో. రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు నేను 5 వారాహి దేవాలయాల్ని చూపించానండి. మొట్టమొదటిది వచ్చేసి కొత్తపేటలో ఉన్న శ్రీ వారాహి ప్రత్యంగిర దేవాలయం అండి. రెండవ దేవాలయం వచ్చేసి ఓల్డ్ అల్వాల్లో ఉన్న వారాహి దేవాలయం అండి. మూడవది వచ్చేసి నాగరంలో ఉన్న ఈ వారాహి దేవాలయం అండి. నాలుగవది వచ్చేసి తుమ్గుంటలో ఉన్న శ్రీ వారాహి దేవాలయం అండి. ఐదవది వచ్చేసి కుక్కట్పల్లి షిరిడి హిల్స్ లో ఉన్న వారాహి దేవాలయం అండి. తప్పకుండా ఈ 5 వారాహి దేవాలయాలు చూడాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగని ఈ వారాహి నవరాత్రుల్లో తప్పకుండా ప్రతి ఒక్క వారాహి ఆలయాలకి విచ్చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మీకు ఇంకా ఏదైనా వారాహి దేవాలయం తెలిస్తే కామెంట్ లో పింక్ చేయండి, మనము ఎక్స్ప్లోర్ చేద్దాం, ప్రతి ఒక్క భక్తుడికి చూపిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. జై మాతాది. జై బోలో వారాహి మాతాకి జై. హలో, ప్రతిరోజు ఇక్కడ పొద్దున సాయంత్రము టెంకాయలు అమ్మబడును. పూజా సామాగ్రి నవరాత్రి అమ్మవార్ల జరుగుతున్నాయి. కావున మీరు పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ తీసుకోవచ్చు. హాయ్ అండి, నా పేరు విఘ్నేశ్వర క్యాటరింగ్. ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు ఇక్కడ కుక్ చేస్తామండి. డైలీ 1000 మెంబర్స్కి చేస్తాము. డైలీ 1000 పీపుల్స్ కుక్ చేస్తాం. ఈ నవరాత్రి స్పెషల్ కాదు, ఇంకా అయ్యప్ప సీజన్లో అయ్యప్పమాల స్వామి భక్తులకు ప్లస్ అదర్ పీపుల్స్కి అందరికీ కుక్ చేస్తామండి. నవరాత్రి టైంలో 1000 నుంచి 1500 పీపుల్స్ వస్తారు. వాళ్ళకు నిత్య అన్నదానం ఉంటుంది. ఈ 9 డేస్ నిత్య అన్నదానం ఉంటుంది. నిత్య అన్నదానంలో ఏ భక్తులైనా పాల్గొనవచ్చు. డైలీ వచ్చేసి పప్పు, సాంబార్, చట్నీ, ఒక కర్రీ, ఒక ఫ్రై ఐటమ్, రైస్ ఐటమ్ ఉంటుంది. ఎక్కడ పిలిచినా తెలంగాణ స్టేట్ మొత్తం చేస్తామండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8885551688 విఘ్నేశ్వర క్యాటరింగ్ది. మేము టెంపుల్కి సంబంధించి ప్రతి ఆర్డర్ చేస్తాము. మ్యారేజ్ ఈవెంట్స్ ఏవైనా చేసేస్తాం. ఇక్కడ వారాహి టెంపుల్ కాడ ఎవ్రీడే నవరాత్రులు 9 డేస్ నవరాత్రులలో మేము ఎవ్రీడే 1000 నుంచి 1500 మెంబర్స్ దాకా మేము క్యాటరింగ్ చేస్తాము. ఇది మాకు 35 ఇయర్స్ నుంచి ఉంది క్యాటరింగ్. ఇవాళ మనకు వచ్చేసి మెనూ వచ్చేసి టమాటా చట్నీ ఉంది. ఇంకోటి ఇది ముక్కల పులుసు. మన తెలంగాణలో పక్క అందరు తెలిసినదే ఉంటుంది ముక్కల పులుసు. ఇది పాలకూర పప్పు. ఇది గరం ఉంది, ఇప్పుడు ముట్టుకుంటే కాలుతుంది అనుకో. వైట్ రైస్ ఇది. ఇంకోటి అక్కడ సైడు ఇంకోటి మిక్స్ వెజ్ కర్రీ వండుతున్నాం. ఇంకోటి పులిహోర, ఎవ్రీడే పులిహోర, ఒక స్వీట్, ఉప్మా అనేది భక్తులకి
అందరికి పెడతాము. సో ఇవాళ మెనూ కొంచెం తక్కువ ఉండడంతో చూపిస్తలేము.